విజయవాడ రామలింగేశ్వర నగర్లో భారీగా వరద నీరు చేరుకుంది. 7వ లైన్లో రిటైనింగ్ వాల్ లీక్ కావడంతో కాలనీలోకి వరద నీరు చేరుతోంది. పోలీస్ కాలనీ వద్ద రిటైనింగ్ వాల్ లాక్స్ బ్రేక్ అయినట్లు చెప్తున్నారు స్థానికులు. లోతట్టు ప్రాంతంలో ఉన్న ప్రజలను ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ లైవ్లో అందిస్తారు. కృష్ణ, థ్యాంక్ యూ. ప్రస్తుతం మనం విజయవాడ నడిబొడ్డున ఉన్నాం. విజయవాడలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల పరిస్థితి ఇట్లాగే ఉంది. మనం ప్రస్తుతం రామలింగేశ్వర నగర్లో ఉన్నాం. కృష్ణలంక ప్రాంతం ఉంటుంది. కృష్ణానదికి పక్కనే ఉన్నటువంటి ప్రాంతం ఇదంతా కూడా నదీ పరివాహక ప్రాంతంగా చెప్పుకోవచ్చు. ఈ ప్రాంతం మనకి కనిపిస్తున్నటువంటి రిటైనింగ్ వాల్ ఏదైతే ఉందో ఆ రిటైనింగ్ వాల్ దగ్గర లీక్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. 7వ నగర్లో ఉన్నాం మనం. సో అక్కడి నుంచి అర్ధరాత్రి 2 గంటల దగ్గర నుంచి ప్రారంభమైంది ఈ ప్రాంతానికి వరద నీరు. ఈ వరద నీరు అంటే పైన వస్తున్నటువంటి ప్రకాశం బ్యారేజ్ నుంచి వస్తున్నటువంటి 11.5 లక్షల క్యూసెక్కుల వరద నీరు ఏదైతే ఉందో అది దిగువ ప్రాంతానికి వెళ్ళిపోవాలి. నేరుగా సముద్రంలోకి వెళ్ళి కలవాల్సిన పరిస్థితుల్లో కొంత సముద్రం సహకరించకపోవటం, ఈరోజు అమావాస్య కావటం, పోటు ఉండటం వంటి అంశాలు తీవ్రమైనటువంటి ప్రభావం చూపిస్తున్నట్లు కనిపిస్తూ ఉంది మనకి. ఇప్పుడు మనం రామలింగేశ్వర నగర్లో ఉన్నటువంటి కొంతమంది ఇక్కడ లోకల్గా ఉన్న వాళ్ళంతా కూడా ఇరుక్కుపోయినటువంటి పరిస్థితి. అర్ధరాత్రి 2 గంటల నుంచి ప్రారంభమైన వరద నీరు 6 గంటలకు చేరేసరికి ప్రజలు నిద్రలు లేచేసరికి పూర్తి స్థాయిలో దిగువ భాగాన్ని మొత్తాన్ని కూడా నింపేసిందని చెప్పుకోవచ్చు. అంటే మనం ఇక్కడ ఉన్న ప్రాంతానికి ఇంకా 20 అడుగుల లోపల కూడా ఇళ్ళు ఉన్నాయి, కాలనీ ఇళ్ళు అన్నీ ఉన్నాయి. సో అక్కడ ఉన్నటువంటి మనకి కట్టడాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఫస్ట్ ఫ్లోర్ మొత్తం కూడా మునిగిపోయింది. ఇంకా కొంతమంది ఉన్నారు, ఆ బిల్డింగ్స్లోనే ఉన్నారు, మనకు కనిపిస్తూ ఉన్నారు పైన. కానీ వాళ్ళను కూడా బయటికి తీసుకొచ్చేయాలనేటువంటి ఆలోచనతో అధికార యంత్రాంగం కానీ ఇక్కడ స్థానికులు కానీ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఉదయం నుంచి అంటే స్థానికంగా వాళ్ళకి అందుబాటులో ఉన్నటువంటి మొద్దులు కానీ లేకపోతే ఇతరత్ర ఏవైతే ఇవి ఉన్నాయో సాధనాలు ఉన్నాయో వాటన్నిటిని ఉపయోగించి ఒక్కొక్కరిని బయటికి తీసుకొస్తున్నారు. ఇప్పుడు బయటకు వచ్చిన వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తీసుకొచ్చేటువంటి ఆలోచన కూడా చేస్తూ ఉన్నారు. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఈ సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటా ఉన్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? అంటే ఎంత ఉంది లోపల, ఇంకా ఎంత ఉంది లోతు, ఎంతమంది ఉన్నారు ఇంకా లోపల? లోపల అయితే సుమారు ఒక 50 మంది పైన ఉన్నారు. మాది అయితే ఎక్కడే ఇల్లు. నైట్ 2 గంటల నుంచి మేము అలా చూస్తూనే ఉన్నాం. అనుకోకుండా సడన్ గా వచ్చేసింది. లోపల ఉన్న వాళ్ళని తీసుకొద్దామని ఇక్కడ. ఇప్పటి వరకు ఎంతమందిని తీసుకొచ్చారు బయటకు? సుమారుగా 15 మంది దాకా తీసుకొచ్చారు. ఇంకా ఉన్నారు 50 మంది. ఇంకా ఒక 50 మంది దాకా ఉన్నారు లోపల. వాళ్ళని తీసుకొద్దాకి ప్రయత్నాలు చేస్తారు. మీరు చెప్పండి, అసలు ఈ ప్రాంతంలో ఈ స్థాయిలో ఫ్లడ్ వస్తూ ఉంది, రిటైనింగ్ వాల్ కట్టారు, అయినప్పుడు కూడా ఫ్లడ్ వస్తానే ఉంది, ఏం చెప్తారు? ఈ రిటైనింగ్ వాల్ అనేది కంప్లీట్ చేయలేదండి. మధ్యలో గ్యాప్లు ఉండి ఇన్కంప్లీట్గా ఇదండి. గవర్నమెంట్ మారటం వల్ల కానీ లేదంటే ఇంకోటి కారణాలు, ఇతర కారణాల వల్ల కానీ ఈ వాల్ అనేది కంప్లీట్ చేయలేకపోయారు. ఈ వాల్ కంప్లీట్ చేసి ఉంటే మాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు. తర్వాత మా కింద దాదాపుగా ఒక 50 లీక్స్ ఉన్నాయంటారా? మధ్యలో గ్యాప్లు ఉన్నాయండి, కంప్లీట్ చేయలేదు. ఆ లీక్స్ వల్ల కానీ మధ్యలో డ్రైనేజ్ వెళ్ళడానికి కానీ తుమ్ములు వేశారు. ఆ తుమ్ములు ద్వారా బ్యాక్ కొట్టడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. అంటే గతంలో కూడా ఇప్పుడు 8 లక్షలు 9 లక్షల క్యూసెక్ల నీరు వచ్చేటప్పుడు కూడా ఇట్లా ఉంది. సాయంత్రానికి 12 లక్షల క్యూసెక్లు అవుతా ఉంటాయి. ఈ ప్రాంతం మొత్తం కూడా ఖాళీ చేసి వెళ్లాల్సిన పరిస్థితి. ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి? కరెంటు పూర్తి స్థాయిలో విద్యుత్ కూడా ఆపేసినటువంటి పరిస్థితి. మీరు బయటకు వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుందా? బయటికి వెళ్ళే పరిస్థితి అంటే మా ఇల్లులు ఎలా ఉంటాయి ఏంటని మాకు ఒక ఇంటెన్షన్ ఉంటుంది కదా. మేము ఇక్కడ ఉండి మా ఇల్లుల పరిస్థితి ఏంటి అలా చూసుకోవాలి కదా. సామాన్లు మొత్తం ఎన్ని షిఫ్ట్ చేయలేము. మెయిన్ క్లాత్స్ కానీ లేదంటే నిత్యావసర వస్తువులు కానీ కొన్ని తీసుకొని బయటకు వచ్చాం. మిగతా అన్ని ఇళ్లలోనే ఉండిపోయినాయి. మాకు ముందస్తు అధికారులు కానీ ఎటువంటి ముందస్తు సమాచారం అందజేయలేదు ఎలా జరుగుతుందని. అందువల్ల మేము అన్ని ఇన్కంప్లీట్గా బయటకు వచ్చేయాల్సి వచ్చింది. సో నిన్నటి నుంచి వస్తున్నటువంటి వరద అంటే ఒక పక్కన బుడమేరు వాగు పొంగటం కానీ మరో పక్కన ప్రకాశం దిగువ ప్రాంతం నుంచి వస్తున్నటువంటి ఫ్లడ్ కానీ విజయవాడలోని అనేక ప్రాంతాలను ముంచేసింది. మొదటి అంతస్తు వరకు దాదాపుగా అన్ని ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో మనకి కృష్ణలంక కానీ భవానీపురం కానీ ఇలాంటి అన్ని ప్రాంతాలు కూడా కృష్ణా పరివాహక ప్రాంతం పక్కనుండేటువంటి అన్ని కాలనీలు కూడా నీట మునిగినటువంటి పరిస్థితి. సో స్థానికంగా ఉన్న వాళ్ళు అంటే ఇక్కడ బోట్లు తీసుకొచ్చేటువంటి పరిస్థితి కూడా కనిపించడం లేదు. కాబట్టి ట్యూబులు అంటే పెద్ద ట్యూబులు తీసుకొచ్చి అంటే లారీలకు సంబంధించి బస్సులకు సంబంధించి వాడే ట్యూబులు ఏవైతే ఉంటాయో
ఆ స్థాయిలో పెద్ద ట్యూబులు తీసుకుని వచ్చి కనీసం లోపల ఉన్న వాళ్ళని బయటికి తీసుకురావాలనే ఆలోచన ఉన్నారు. మరో పక్కన ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు కూడా సమాచారం ఇచ్చారు, లోపల ఉన్నటువంటి వాళ్ళని బయటికి తీసుకురావాలనేటువంటి ఆలోచనతో. సో ఇప్పటికే పెద్ద ఎత్తున అనేక ప్రాంతాల్లో ఇదే జల విలయం కొనసాగుతున్న నేపథ్యంలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పూర్తి స్థాయిలో ఇంకా అందుబాటులో రావాల్సి పరిస్థితి అయితే ఉంది. మరో పక్కన పలు రాష్ట్రాల నుంచి కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సో ఇళ్లలో ఉన్నటువంటి పిల్లల్ని పెద్దల్ని ప్రస్తుతానికైతే పునరావాస కేంద్రాలకు చేరుస్తున్నారు. ఇంకా వరద ఉధృతి కొనసాగితే అంటే ఇప్పటికే 11.5 లక్షలు క్యూసెక్లు అయితే వరద నీరు వస్తోంది. అది మరింత పెరిగేటువంటి అవకాశం కూడా ఉందని చెప్తున్నారు. ఎందుకంటే గత కొద్ది సంవత్సరాల కాలంగా తీసుకుంటే ఎన్నడూ ఇంత స్థాయిలో వరద ఉధృతి అయితే రాలేదు. అంటే 2009 వరద ఎప్పుడైతే వచ్చిందో ఈ కృష్ణా పరివాహక ప్రాంతానికి ఆ స్థాయికి మించిన వరద అయితే ఇప్పుడు కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనకి ఈ ప్రాంతం నుంచి బయటికి వస్తున్నటువంటి ప్రజలను అయితే మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. మరి కొద్దిసేపట్లోనే ఇక్కడికి సహాయక బృందాలు కూడా వచ్చి లోపల ఉన్న వాళ్ళని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తారని తెలుస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.